హాయ్ అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామరత్తుల గురించి తెలుసుకుందామండి. ముందుగా మనం ముడిపత్తిని తీసుకొని దాన్ని సన్నని దారంలా తయారు చేసుకోవాలండి. అలా తీసుకున్నాక మనం 13 రింగుల్లాగా 2 వేల వెడల్పులో 2, 13, 2, 14 ఏసి మొత్తం 4 రింగుల్లా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ముక్కలుగా చేసి సన్నని ఒత్తుల్లా తయారు చేసుకోవాలండి. ముందు ఈ 4 కలిపి మొత్తం 8 అవుతాయి. ఈ 8టిని మనం ఇలా చివర్లు మడతేసి ఇలా తయారు చేసుకున్నాక ఈ 8టిని కూడా మళ్ళా ఒకే ఒత్తిలా మనం తయారు చేసుకోవాలండి. కొంత పత్తేసి దానికి ఏకవత్తిలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన వత్తి 8 రేకులతో పద్మంలా ఉంటుందండి. దీన్నే తామర ఒత్తులు అని అంటారు, కలువ ఒత్తులు అంటారండి. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన వత్తి అండి. సో ఈ వత్త మనం ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో అమ్మవారికి నేతితో దీపం వెలిగించి పూజ చేసుకుంటే ఎంతో మంచిదండి.